అక్కడ పశువులను పెంచుకుంటారు, కుక్కలు లేదు. ఇక్కడ కుక్కలను పెంచుకుంటారు, బెడ్రూమ్లను కుక్కలు బెడ్లు పెంచుతారు. ఆవులను విడిచిపెడితే ఆవులు అంటే యాక్సిడెంట్ అయితే పడవి దోషాలు ఉంటాయి. కాబట్టి పశువు ప్రాముఖ్యత అన్నదాంట్లో చెప్తే ప్రతి ఒక్క సెంటిమెంటల్ కూడా రాసుకుంటారని నేను ఆశపడుతున్నా. ఇప్పుడు గోశాలలో దాదాపు 4 లక్షల ఆవులు ఉన్నాయండి. అవన్నీ చాలా ఘోషిస్తున్నాయి. అవన్నీ మనం తీసుకొని సాగుతుంటే ఒక సాగుతంగా కాదు. అంటే ఇప్పుడు ఒక గోవును తెచ్చి మనం ఏది ఆదాయం ఇస్తాం అనుకో, ఒక మతకాలం అంటే కళ్ళమానం దగ్గర మనం దగ్గర కాలం దగ్గర కానీ గోశాలు ఉన్న ఆవులు ఉంటాయి. ఎవరన్నా అందలాంటి పోతే అది చాక్లెట్ ఇచ్చినట్టే ఏమైతే దాన్ని పెట్టాలి. కాబట్టి మన గో సంపద ఎత్తడానికి గోవులను తీసుకొద్దాం. మనం అంతా కూడా ఇప్పుడు నేను హైకోర్టులో బిల్లు వేసిన ప్రజల వ్యాజ్యం తీర్పు వస్తే మనం ఒక పోలీసు మీద స్టే ఆడగొట్టుకుని వస్తే ఆడ అరెస్ట్ అవుతుంది. అట్లా అసలు గారికి ముఖ్యమంత్రి గారి ముప్పటి కూడా శాసనసభలో లొలైతే క్రమశిక్షణ పాటించినట్టు చేయడానికి కూడా జరిపించారు. అది వారి ఉద్యోగం. అంటే శాసనసభను దారిలో పెట్టాలి, లెక్కలు తీసుకొని దారిలో పెట్టాలి. అది పదవి ఇచ్చేది అది కూడా చేయాలి, ఇక్కడ కూడా చేయాలి కదా. చేయాలంటే ఇక్కడ పెద్దగా ఏంటంటే విదేశీ విత్తనాలు స్థానం బట్టి స్వదేశీ విత్తనాలనే తీసుకోవాలి. బియ్యం మన దేశాన్ని కాదు, ఎన్ని చెప్పినా కూడా మన దేశాన్ని కాదు. గోధుమలు మన దేశాన్ని కాదు. సద్దలు, జొన్నలు, రాగులు, రైతులు, ఊదలు, వరిగలు ఇవే మన దేశం. మిల్లెట్స్, మిల్లెట్ ఫుడ్ బట్ బుల్లెట్ బాడీ. బుల్లెట్ లాగా బాడీ ఉందంటే మిల్లెట్. ఇది ముందు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నది, ఇక్కడ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒరిజినల్గా తిన్నది జొన్నలే మన జీర్ణకోశం. ఈరోజు రైతు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ రైతులను చైతన్యపరిచి ఓల్డ్ ఏజ్ గోల్డ్ అన్నట్టుగా గతంలో మన తాత ముత్తాతలు ఏ రకంగా అయితే సేంద్రీయ ఎరువుల ద్వారా వ్యవసాయం చేశారు, ఆ సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఇటు రైతులను కాపాడుకుంటూ రైతు ఆరోగ్యాలతో పాటు ఎంతో ఆరోగ్యంగా సేంద్రీయ ఎరువులు తినే వాడు 100 సంవత్సరాలు బతే, రసాయనం తిన్న వాళ్ళు 50 సంవత్సరాలుగా పరిమితమవుతారు. ఆ 50 సంవత్సరాల్లో కూడా అన్ని జబ్బులు అనారోగ్యాలతో బతుకున్నటువంటి ఈ కాలంలో నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ప్రేమసాగర్ యాదవ్ అన్న మంచి నిర్ణయం తీసుకున్నాడు. తన కోసం కాదు, తన సమాజం కోసం. సమాజం బాగుండాలి. మళ్ళీ మన తాత ముత్తాత ఏదైతే సేంద్రీయ వ్యవసాయం వాడిలో ఆ పద్ధతులను అవలంబించుకుని ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా జీవిద్దాం. రేపు మన తరాలకు చిరుధాన్యాలను పరిచయం చేసి మళ్లీ పాత పద్ధతులతో వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం పెట్టేసిండు. దానికి పెద్దలు మా గురువర్యులు సీనియర్ పాత్రికేయులు పాషం యాదవ్ గారు, ఆయన మా జడ్పీటీసీ సర్పంచులు, రాష్ట్ర కార్యవర్గులు, సర్పంచ్ ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు, ముందు కూర్చున్న ప్రజలు అందరికీ నమస్కారములు. ఇప్పుడు ఇక్కడ మనము రైతు సంక్షేమ సేవా సంఘ్ అనే ఒక సంస్థను మనం అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, మనందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ప్రతి సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి. ఎవరు ఏదో చేసినా అంత వ్యవసాయ భూములను ప్లాట్గా చేసుకుని మనము మందులు తిరిగి తినడం ఎక్కువ అలవాటైపోయింది. ఆరోగ్యం ఖరాబై ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సేవా సంస్థ రైతులకు అందేలా రైతులకు అవగాహన కల్పించాలని మరియు వర్షాధారణ పంటపై మరియు వర్షం లేని పంటలకు ఏ విధంగా ఎలా చేయాలని ప్రభుత్వంని కోరుచున్నాము. విద్యావంతులైన యువతకు వ్యవసాయం పైన నూతనంగా అవగాహన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి శిక్షణ కూడా ఉన్నది. దానికి అందరూ సంరక్షణ, గోరక్షణ